నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ధర్మ మార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎదుగుతూ భగవంతుడిని చేరుకోవటమే మెట్లోత్సవం అంతరార్థమని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ తెలిపారు. శ్రీ తాళపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతిని పురస్కరించుకొని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం అలిపిరి పాదాల మండపం వద్ద మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచి వెళ్లి స్వామివారి కృపకు పాత్రులయ్యారని చెప్పారు. ఇటువంటి పవిత్రమైన మెట్లోత్సవంలో పాల్గొనడం ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన దాదాపు 1000కి పైగా భజన మండల సభ్యులు, ప్రముఖ సంగీత కళాకారులు భజనలు చేస్తూ సప్తగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పారు. మార్చి 15న ఆదివారం సాయంత్రం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ అన్నమాచార్యుల వారి వర్ధంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు సింగపూర్ నుండి 20 మంది కళాకారులు స్వచ్ఛందంగా విచ్చేశారు. సింగపూర్కి చెందిన డాక్టర్ కె భాగ్యమూర్తి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి విద్యార్థుల బృందం శనివారం ఉదయం మెట్లోత్సవంలో పాల్గొంది. ముందుగా అలిపిరి పాదాల మండపం వద్ద అన్నమాచార్య వంశీయులు మెట్ల పూజ నిర్వహించారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం చేశారు. ఇందులో బ్రహ్మ కడిగిన పాదము, భావములోన బాహ్యమునందును, ఎంత మాత్రమున ఎవ్వరు దలిచిన అంత మాత్రమే నీవు, పొడగంటి మయ్యా నిన్ను పురుషోత్తమ, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడువాడు వంటి కీర్తనలు ఆలపించారు. భక్తులు పరవశించి గోష్ఠిగానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ సంచాలకులు లత, అన్నమాచార్య వంశీయులు, తాళ్లపాక హరినారాయణాచార్యులు, ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు పాల్గొన్నారు. జనసేన పార్టీ భవిష్యత్తులో మరింతగా బలపడుతుందని పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయం వద్ద శనివారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పార్టీ జెండాను ఎగరవేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణకు హాజరయ్యారు. ఉద్యమ క్రియాశీలక సభ్యత్వంను సాధకులు రెట్టించిన ఉత్సాహంతో చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లడమే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. అదే సిద్ధాంతంలోనే జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈరోజు దాంతో పయనిస్తున్నారు. మనందరికీ కూడా తెలుసు, 12 సంవత్సరాల ముందు 50 మందితో స్టార్ట్ చేసి ఈరోజు 13 లక్షల మందితో జనసేన పార్టీ బలంగా ఏర్పడిందంటే కేవలం మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఒక పట్టుదల, ఒక ఆశయం నెరవేర్చుకున్నారనేసి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన ప్రతి గ్రామానికి రోడ్డు వేయించడమే కాకుండా ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సౌకర్యాన్ని కలిగిస్తూ ప్రజలకు గ్రామాభివృద్ధి, దేశాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క పనితీరును రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి కాదు, మన దేశంలో కూడా అత్యధిక ప్రాధాన్యత కలిగిన నాయకుల్లో మన ప్రధానమంత్రి తర్వాత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారిని గర్వంగా జనసేన నాయకులు, వీరమలు చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రాంగణంలో అగర్వాల్ హై హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఐ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు. పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా ఇలాంటి ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బంది రోజువారీగా బిజీగా ఉండటంతో ఆరోగ్యపరమైన విషయాలకు సరైన సమయం కేటాయించలేని పరిస్థితులు తరచుగా ఎదురవుతాయని చెప్పారు. ఇలాంటి వైద్య శిబిరాల ద్వారా పోలీస్ సిబ్బందికి వారు పనిచేసే ప్రదేశంలోనే అవసరమైన వైద్య పరీక్షలు అందుబాటులోకి రావటం ఎంతో ప్రయోజకరమని పేర్కొన్నారు. ఇలాంటి క్యాంపుల ద్వారా కంటి సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి తగిన చికిత్స పొందే అవకాశం ఉంటుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ మెడికల్ క్యాంప్ను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం మెరుగ్గా ఉండటం వలన వారు మరింత సమర్థవంతంగా సేవలు అందించగలరని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపులో అగర్వాల్ ఐ హాస్పిటల్కి చెందిన నిపుణులైన వైద్యులు ఆధునిక పరికరాల సహాయంతో కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 265 మంది పోలీస్ సిబ్బంది తమ కంటి పరీక్షలు చేయించుకొని అవసరమైన వైద్య సూచనలు మరియు చికిత్స గురించి సమాచారం పొందారు.
అలాగే 150 సన్ గ్లాసులను ట్రాఫిక్ పోలీస్ వారికి వితరణ చేశారు. డైరెక్టర్ గారికి, అగర్వాల్ ఇన్స్టిట్యూషన్స్కి అనేవి చాలా ఇంపార్టెంట్. ఇందులో చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కాబట్టి ఐ టెస్ట్ అనేది వీళ్ళు మన అగర్వాల్ వాళ్ళు చేస్తామంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి ఇక్కడ మన ఆఫీసర్స్ అందరూ కూడా ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరికీ చేయించడానికి ముందు అనుకొని ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుని పూర్తిగా అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఎస్పీ గారి దాంట్లో మనము ఒక ఐ క్యాంపెయిన్ చేశాము. ఈ ఐ క్యాంపెయిన్లో మనము జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఐ ఇన్స్ట్రక్షన్స్ ట్రాఫిక్ పోలీస్కి, జనరల్ పోలీస్కి, ఎండలో ఉండే వాళ్ళు ఎక్కువ సేపు వాళ్ళు వర్క్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేశాము. దాంతోపాటు మెయిన్ వాళ్ళు ఎక్కువ అల్ట్రావైలెట్ రేసు ఎక్స్పోజ్ అవుతారు కాబట్టి దానివల్ల వచ్చే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ని అంతా మనం న్యూట్రలైజ్ చేయడానికి అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము పోలరైజ్డ్ సన్ గ్లాసెస్ డిస్ట్రిబ్యూట్ చేశాము ఎస్పీ గారి చేతుల మీదుగా. సో దానితో పాటు మనకి ఫస్ట్ టైం మనకి తిరుపతిలో ఆరోగ్య భద్రత క్యాష్లెస్ ఎంపానల్మెంట్ అందరి పోలీసుల వాళ్ళకి మన అగర్వాల్ ఐ హాస్పిటల్తో టైఅప్ అయింది. హాస్పిటల్లో క్యాష్లెస్ ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాము. అర్ధాకలితో అలమటించే అభాగ్యులకు అన్నదానం చేయటం సంతృప్తిని కలిగించిందని శ్రీవారి భక్తుడు జగన్నాథం తెలిపారు. ఈ పవిత్రమైన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భజన మందిరం కొత్త వీధి అంటారు. ఇక్కడ మేమందరూ కూడా జైపాలన్న గారి ఆధ్వర్యంలో 11 సంవత్సరాలుగా ప్రతి శనివారం 12 గంటలకు 45 నిమిషాలకు స్టార్ట్ చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాలకి తిరుపతిలో అలమటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా ఇదే టైంకి వచ్చి అందరూ చక్కగా అన్నం తినేసి మంచి చక్కటి భోజనం పెడుతున్నాం. సాంబార్ అయితేనేమి, రసం అయితేనేమి, తాలింపు అయితేనేమి, అప్పలం అయితేనేమి, అరటిపండు అయితేనేమి అన్నీ కూడా నాణ్యంతో కూడుకున్నట్టు భోజనం పెడుతున్నాం. ఈ దీనికి కూడా చాలామంది ఉభయదాతలు కూడా వస్తున్నారు. అయితే చాలామంది సొంతంగా ఇల్లు కొనుక్కున్న, గ్రూప్ ప్రవేశమైన, పుట్టినరోజైనా చాలామంది వితరణ చేసేకి ముందుకు వస్తున్నారు. ఈరోజు కూడా వెంకటరమణ గారు మన ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో 31,334 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కుమార్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం తిరుపతి కలెక్టరేట్లోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ కుమార్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశాల మేరకు 10వ తరగతి పరీక్షలకు అన్నీ సిద్ధం చేశామని, జిల్లాలో 179 సెంటర్ల ద్వారా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్లు తెలియజేశారు. పరీక్షల అనంతరం తిరుచానూరు జడ్పీ హైస్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను సాధించి రాష్ట్రంలో మొదటి స్థానం వచ్చేందువరకు కృషి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులందరూ ఎటువంటి అపోహలకు, భయానికి గురి కాకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. తిరుపతి జిల్లాకి సంబంధించి మనకి మొత్తం 16వ తారీఖు నుంచి 1వ తారీఖు 16/3 నుంచి 1/4 వరకు మనకి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి 12 గంటల 45 నిమిషాల వరకు జరుగుతాయి. మొత్తం మన తిరుపతి జిల్లాకి సంబంధించి 31,334 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. అందులో రెగ్యులర్ స్టూడెంట్స్ 29,125 మంది స్టూడెంట్స్ అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా వన్స్ ఫైల్డ్ ఒకసారి గత సంవత్సరాల్లో తప్పిన విద్యార్థులు 1,178 మంది ఉన్నారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్స్, ఏపీ ఓపెన్ స్కూల్స్ 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 991 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మనకి 34 మండలాలు కాకుండా మనకి నూతనంగా ఏర్పడిన రైల్వే కోడూరు మండలాలకు 5 మండలాలకు సంబంధించి కూడా మొత్తం 179 సెంటర్లలో మనకి పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు కట్టుదిట్టంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి మనకి మొత్తము ఇవి 31,000 మంది విద్యార్థులకు గాను 179 కేంద్రాలు ఏర్పాటు చేశాము. ఆ 179 కేంద్రాలకు గాను చీఫ్ సూపరింటెండెంట్ని, అదేవిధంగా డిపార్ట్మెంట్ అధికారులని నియమించడం జరిగింది. పశ్చిమ ఆసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత వస్తున్న నేపథ్యంలో కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి గ్యాస్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.
సత్య ప్రమాణాలకు నిలయమైన స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఈవో పెంచల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత రానుందని సంకేతాలు అందటంతో ఆలయంలో జరుగుతున్న నిత్య సేవలకు, అన్నదానానికి, లడ్డూ పోటీ నిర్వహణ తదితర వాటికి అయ్యే గ్యాస్ అవసరాలను ముందుగానే పైసకట్టి 40 రోజులకు సరిపడా వంట గ్యాస్ నిల్వ ఉంచుకున్నట్లు ఈవో తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సేవలన్నీ యథావిధిగా సాగేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మనకి ఈ పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో దీనివల్ల కొంత గ్యాస్ కొరత అన్ని చోట్ల ఏర్పడి చాలా చోట్ల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మాకు కూడా మా అధికారులు మమ్మల్ని కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ముందుగా మేము గ్యాస్ ఏజెన్సీ సంప్రదించి కొంత స్టాక్ని మనం రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే మనకి ఎటువంటి కొరత లేదు. మరో 15 రోజుల వరకు సరిపోయే సిలిండర్స్ గ్యాస్ మనం పెట్టుకున్నాం. మన అన్నదానానికి అన్నప్రసాదం వండడానికి మనకి 2 పెద్ద సిలిండర్లు అంటే 47.5 kgs ఉండే సిలిండర్స్ 2 వాడతాం. అలాంటివి మన దగ్గర ఇప్పుడు మనకి 40 స్టాక్లో ఉన్నాయి. అదేవిధంగా లడ్డు పోటుకు కానివ్వండి, మిగతా నైవేద్యాలకి 19 kgs ఉన్న సిలిండర్స్ వాడుతున్నాం, కమర్షియల్ సిలిండర్స్ ఇవన్నీ. ముస్లింలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా ఇఫ్తార్ విందు మైనార్టీ సోదరులకు శుక్రవారం రాత్రి వృద్ధు షాదీ మందిర్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ హాజరై ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. మసీదు నిర్మాణానికి స్థల సేకరణ చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ముస్లింలు ఏదైనా సమస్యల్లో ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి చిన్నారెడ్డి, పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఈసారి ముందుగానే వసంతం అందాన్ని ప్రదర్శిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ ఫెస్టివల్ కోసం సందర్శకులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక ఉత్సవం కాశ్మీర్ లోయను ప్రకృతి, సంస్కృతి, పండుగలతో నిండిన వేడుకగా మార్చుతుంది. తులిప్ గార్డెన్స్ మార్చి 16, 2026న సందర్శకుల కోసం ప్రారంభమవుతోంది. ఫ్లోరికల్చరల్ శాఖ ప్రకటనల ప్రకారం వసంతం సాధారణం కంటే ముందుగానే మొదలైపోవటం, ముందే పూలు పూయటం ఈ సీజన్ను ప్రత్యేకంగా మారుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కుటుంబాలు, ఫోటోగ్రాఫర్లు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. దాల్ సరస్సు వైపున ఉన్న తోట 7 టెర్రస్లు పూల రంగులతో ఆకర్షణీయంగా మారాయి. స్థానిక సాంప్రదాయాలతో మేళవించిన ఈ ఉత్సవాలు పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ సంవత్సరంలో ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా 70 నుంచి 75 రకాల 1.8 మిలియన్ మొక్కలు నాటారు. ఫ్లోరికల్చర్ శాఖ డైరెక్టర్ మధురా మసూమ్ తెలిపినట్లుగా దాదాపు 10 లక్షల తులిప్ పువ్వులు రంగులమాయంగా మార్చాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత కొత్త ఆన్లైన్ టికెటింగ్ ద్వారా ప్రవేశాలను నిర్వహిస్తారు. శ్రీనగర్లోని చెల్మ్స్ఫోర్డ్ ప్రాంతంలోని జబర్వాన్ శ్రేణి దిగువన ఉన్న ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ 30 హెక్టార్ల విస్తీర్ణంలో ఆసియాలోని అతిపెద్ద తులిప్ గార్డెన్గా ప్రసిద్ధి చెందింది. ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి నుంచే 10వ తరగతి బోధన చేయాలని విద్యాశాఖ ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులకు ఈ నెల నుంచి 10వ తరగతి సిలబస్ బోధన ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు ముందుగానే సన్నద్ధం కావటం, ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విద్యాశాఖ తాజా ఆదేశాల ప్రకారం 9వ తరగతిలోనే కొంతమేర 10వ తరగతి అంశాలను పరిచయం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ముఖ్యంగా గణితం, సైన్స్, ఇంగ్లీష్ వంటి ముఖ్య విషయాల్లో ముందస్తు అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇకపై 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక అకాడమిక్ ప్రణాళికను అమలు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు. వారానికి కొన్ని తరగతులను 10వ తరగతి పాఠ్యాంశాలకు కేటాయించి బోధన నిర్వహించనున్నారు. అదనంగా మోడల్ ప్రశ్నాపత్రాలు,
ప్రత్యేక పునశ్చరణ తరగతులు కూడా నిర్వహించాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీగా నిలబడతారని అధికారులు పేర్కొంటున్నారు. ముందస్తుగా పాఠ్యాంశాలు నేర్చుకోవటం వల్ల 10వ తరగతి ఫలితాలు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతమంది విద్యావేత్తలు మాత్రం 9వ తరగతి విద్యార్థులపై అదనపు ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విద్యాశాఖ సమతుల్యంగా అమలు చేయాలని సూచనలు కూడా చేస్తున్నారు. బ్రిడ్జ్ కోర్సు అంటే 10th క్లాస్కు సంబంధించినటువంటి సిలబస్లో బేసిక్ విషయాల్ని ఈ రోజు నుండే 9th విద్యార్థులకు బోధించాలనే మంచి ఉద్దేశంతో కంటెంట్ అందించడం జరిగింది. బ్రిడ్జ్ కోర్సుని ఈ రోజు నుండే మన పాఠశాల కూడా ప్రారంభిస్తున్నాం. 9th క్లాస్ విద్యార్థులకి 10th క్లాస్ సిలబస్ని ప్రత్యేక దృష్టి పెట్టి ఇప్పటి నుండే మరింతగా వాళ్ళని ఈ బ్రిడ్జ్ కోర్సులో ఉండేటువంటి విషయాలు నేర్పించడం వల్ల నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వాళ్ళు దానిపైన ముందుగానే సిలబస్ కంప్లీట్ చేసుకొని 100 డేస్ యాక్షన్ ప్లాన్లో రోజు ప్రిపేర్ అయ్యి రాయడానికి సమయం ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ మార్చి నుండే స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సక్రమంగా ఉపయోగించుకొని 10వ తరగతి సిలబస్ పైన అవగాహన కల్పించుకొని ఆ సిలబస్ని కూడా సక్రమంగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాం. నేర్చుకొని మరింత రిజల్ట్ రావడానికి కారణమైంది ఈ బ్రిడ్జ్ కోర్స్ ఇంప్లిమెంట్ చేయడం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలో కూడా ఈ బ్రిడ్జ్ కోర్సును ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉన్నటువంటి ఈ ఒక 1 నెల కాలంలో విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్కి వెళ్తారు కాబట్టి 9th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఈ 1.5 మంత్లో అనేక సబ్జెక్టులు అన్ని సబ్జెక్టుల పైన పూర్తిగా అవగాహన రావడం, ఆ విధంగా వాళ్ళ పిల్లలకి భయాన్ని పోగొట్టడం, ఆ సిలబస్లో బేసిక్ నాలెడ్జ్గా తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫిజికల్ సైన్స్ అన్ని సబ్జెక్టులు కూడా టీచర్స్ ద్వారా ముందస్తు ప్రణాళిక ప్రకారము విద్యార్థులకి మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి ఈ యొక్క మంచి అవకాశంగా టీచర్లుగా కూడా మేముగా భావిస్తున్నాము. 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 3 నెలలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని ఆర్కాట్ కృష్ణప్రసాద్ వారాహి డెవలపర్స్ అధినేత బాబ్జీ తెలిపారు. తిరుపతి ఎల్ఐసి రోడ్లోని ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన్లో ఉచితంగా శ్రీ వెంకటేశ్వర అరవింద ఐ హాస్పిటల్ వారి చేత మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈ క్యాంప్కు పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలలో విశిష్ట సేవలు చేసి రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు సేవ చేసే భాగ్యం తమకు రావటం ఎంతో సంతోషంగా ఉందని, వారి అభివృద్ధికి తాము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అంతకుముందు రిటైర్డ్ ఉద్యోగస్తులకు శ్రీ శ్రీనివాస లయన్స్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేశామని, రిటైర్డ్ ఉద్యోగస్తులకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉండి వారికి సహకరిస్తామని అన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఈరోజు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వయసు పైబడిన రీత్యా కంటి చూపును ప్రతి 3 నెలలకు ఒకసారి పరీక్షించుకోవాలని డాక్టర్లు వారికి సూచించారు. అంతేకాక 200 మందికి పైగా వాకర్స్కి కంటి పరీక్షలు నిర్వహించి తగు మాత్రలను తగు కంటి అద్దాల మార్పులను సూచించారు. వారి యొక్క సూచనల మేరకు ఇక్కడ వచ్చిన రిటైర్డ్ ఎంప్లాయీస్ వారు క్షుణ్ణంగా పరిశీలించి వారి యొక్క డౌట్లను నివృత్తి చేసుకుంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మరియు మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేసినందుకు మేము రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా గౌరవ సభ్యులు తిరుపతి నగర శాఖ ఆధ్వర్యంలో 10,000 మంది పైచీల సభ్యులు ఉన్నారు. నిత్యము సభ్యులకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అదే రాష్ట్ర స్థాయిలో కూడా 4,80,000 మంది పెన్షనర్లకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఏపీఎస్జీఆర్ఏ ముందంజలో ఉంది. తిరుపతి నగర శాఖ రాష్ట్రంలో ఆదర్శంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు ఈ నెలవారీ సమావేశంలో భాగంగా వారాహి డెవలపర్స్ వారు మాకు చేయూతనిస్తున్నారు. ప్రతి సెకండ్ సాటర్డే ఇక్కడ వీళ్ళని అందరికీ ఆరోగ్యము, అలాగే వీళ్ళని అందరినీ ఒక కూటమిలాగా చేరి అందరూ సమైక్యంగా కలిసి వాళ్ళ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఇటువంటి సందర్భంలో మేము వారాహి డెవలపర్స్ తరఫున ఇక్కడ పార్టిసిపేట్ చేయడం సంతోషము. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరాముడికి పరమ భక్తుడైన ఆంజనేయ స్వామి జన్మస్థలంపై గోవింద ఆనంద సరస్వతి స్వామీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము అడిగాం, ఏమిటి ప్రమాణాలను ఇచ్చిపెట్టి అడిగాం. ఇక్కడ వీళ్ళు ఏం రాస్తున్నారంటే, అన్ఫార్చునేట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ద కంటెంట్ అబౌట్ వెంకటాచలం 12 పురాణాస్ మైట్ హ్యావ్ బీన్ లాస్ట్. మేము అడిగాం, మీరు చూపెడుతున్నటువంటి వాటికి ప్రమాణాలు ఎక్కడ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, కాలాంతరంలో అవన్నీ అంటుకుపోయి నష్టమైపోయి అదంతా. ఇప్పుడు మాది గ్రీహీ లేవు.
ఇది అధీకృతంగా టీటీడీ వాళ్ళు హైకోర్టులో పెట్టిన అఫిడవిట్. అంటే ఏం చేస్తున్నారంటే సారం ఏమిటి అంటే, మేము అనుకుంటున్నామండి, నమ్ముకుంటే నమ్ముకోండి, మీరు మాకేమిటి, అర్థమైందా? మేము ప్రమాణం అడిగితే ఎప్పుడో అవన్నీ అంటుకుపోయి లాస్ అయిపోయి మా దగ్గర ఏమీ లేవు. ఇది కాబట్టి మన తిరుపతి వాళ్ళ దగ్గర ఇది అంజనాద్రి అనే ఏ ప్రమాణము లేదు. అది ఈరోజు అధీకృతంగా మేము ఇంతకాలము సంపూర్ణ భారతదేశం సంచారం చేసి సుప్రీంకోర్టు రిపోర్ట్స్, ఆర్కలాజికల్ ఎవిడెన్సెస్, ఎపిగ్రఫిక్ ఎవిడెన్సెస్ అన్నింటితో మీ ముందర ఈరోజు అధీకృతమైనటువంటి పుస్తకాన్ని మేము ఇక్కడ ఉద్ఘాటన చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను కుట్రపూరితంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకురానుందని, దీనిని ప్రతి కార్మికుడు వ్యతిరేకించాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపనేని హరికృష్ణ పిలుపునిచ్చారు. తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఐఎఫ్టియు నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాత అనేక ప్రజా ఉద్యమాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. 1926 ట్రేడ్ యూనియన్ చట్టానికి సవరణలు ప్రతిపాదించి కార్మికుల ప్రాథమిక హక్కు అయిన సమ్మె హక్కును పూర్తిగా దెబ్బతీయటానికి కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. మేడే పోరాటం ద్వారా సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలుగా మార్చివేస్తున్నారని, వేతనాన్ని లెక్కించే పద్ధతిని, వర్తింపజేసే పద్ధతిని దెబ్బతీయడం ద్వారా వేతనాలు పెరుగుతున్న ధరలకు, అలాగే జీవన వ్యయానికి విరుద్ధంగా కనిష్ట స్థాయికి కుదించాలని చూస్తున్నారన్నారు. పని స్థలాల్లో భద్రతను, రక్షణను యాజమాన్యాల సెల్ఫ్ సర్టిఫికెట్లకు పరిమితం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రగిరి పట్టణంలోని బీడీ కాలనీలో గార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని చేపట్టారు పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, డీఎస్పీ బేతంపూడి ప్రసాద్, చంద్రగిరి సిఐ సురేష్ సహచర సిబ్బంది సమక్షంలో గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. అర్ధరాత్రి నుంచి భారీ బందోబస్తు నడుమ గార్డెన్ సెర్చ్ నిర్వహించిన చంద్రగిరి పోలీసులు కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసు సిబ్బంది సరైన పత్రాలు లేని పలు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు అధికారులు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు. నేరస్తుల కదలికలపై నిఘా ఉంచేందుకే గార్డెన్ సెర్చ్ నిర్వహణ చేపట్టామని పోలీసులు తెలిపారు. కాలనీ ప్రజలు పోలీసులకు సహకరించాలని డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా ఒరిజినల్ పత్రాలు కలిగి ఉండాలని ప్రజలకు సూచన చేసిన సిఐ సురేష్. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. పేదల కోసం నిర్మించిన ఇళ్ల మధ్యలో సాగునీటి కాలువ తవ్వకాలు చేపట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి పనులను అడ్డగించారు. రేణిగుంట మండలంలోని అడుసుపాలెంలో ప్రభుత్వం కేటాయించిన జగనన్న లేఅవుట్ మధ్యలో సాగునీటి కాలువ తవ్వకాలు ప్రారంభించారు. ఈ కాలువ తవ్వకం వల్ల సుమారు 43 ఇళ్ల స్థలం పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. మేము ఇల్లు కట్టుకోలేదు, మాకు పరిస్థితులు బాగా లేకుండా కూలి చేసుకునే వాళ్ళం. మేము ఇప్పుడు లోన్కి అప్లై చేసినాము, మాకు లోన్ వచ్చిందంటే మేము ఇల్లు కట్టుకుంటాము. ఈ లోపల ఇటాచింది తెచ్చి కాలువలు లోడ్ ఇచ్చేస్తున్నారు. నిన్నంతా వచ్చి ఇక్కడే కూర్చొని అడిగినాము, ఎవరు సమాధానం చెప్పలేదు. ఇటాచి దోలే వాళ్ళు నీ వల్ల ఏమవుతుంది చేసుకోబో, మేము పోయి పోలీస్ కంప్లైంట్ నిన్న లోపల వేపిస్తామన్నారు. మేము ఇంటికి వెళ్ళిపోనిచ్చి మా జాగా పూర్తిగా లోడ్ వేసినారు. ఇప్పుడు అడిగితే మేము ఏం సమాధానం చెప్పలేదు. నా ప్లాట్ నాకు పూడ్చి లోన్ అప్లై చేస్తే నేను ఇల్లు కట్టుకుంటాను. ఇక్కడ ఇచ్చారు 1.5 సెంట్ ఇచ్చారు రోడ్డు ద్వారా, కానీ ఇప్పుడు దాన్ని చేసి ఇటాచీలు పెట్టి కాలువపురం పోతుంది. మీకు ఇక్కడ కాలువ 60 సెంట్లు ఎక్స్ట్రా ఉన్నా కూడా సరే దాన్ని అంతా వదిలేసి ఫ్లాట్లు కాడికి ఎత్తుకుంటూ వచ్చేస్తున్నారు సార్. కడగాలు వేసి వాళ్ళది అట్లా తోసుకుంటా ఇల్లు కట్టుకునే వాళ్ళు వస్తున్నారు, ఫ్లాట్లలోకి వచ్చేస్తున్నారు మొత్తం ఎత్తుకొని. మేము నిన్నంతా తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్కి ఆడికి ఇడికి వెళ్ళినాము, వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వలేదు. అక్కడికి వెళ్తే సార్ విజయవాడలో ఎక్కడ ఉన్నారంట, సార్ వచ్చే కొందుకు లేట్ అవుతుంది మండే వస్తారంటే వాళ్ళు లోడుకొని వస్తున్నారు సార్. ఇక్కడ వచ్చి మేము ఆపితే కూడా మీరు స్టేషన్కి వెళ్తారు, మేము స్టేషన్లో ఎత్తుకుపోయి కూర్చొని పెడతాం, ఇప్పుడు మీరు ఆపినారంటే అనేసి అని మాట్లాడుతున్నారు సార్. కుప్పం మున్సిపల్ పరిధిలోని డీకేపల్లిలో వెలిసిన అగ్నిమారమ్మ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైంది. చిత్తూరు జిల్లా కుప్పంలో అగ్నిమారమ్మ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మణి మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీన అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైందన్నారు. ఈ నెల 15వ తేదీన అగ్నికుండం, రాత్రి పుష్పపల్లకి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏటా అమ్మవారి జాతర అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ.
భక్తాదులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు విజయ్ కుమార్ నాయుడు, ప్రవీణ్ కుమార్ నాయుడు, హరికుమార్ నాయుడు మరియు భాస్కర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు కూడా అధునాతన కృత్రిమ మేధ సాంకేతికత వినియోగం వైపు అడుగులు వేస్తోంది. కేసుల లిస్టింగ్, బెంచ్ల కేటాయింపులో సిబ్బంది జోక్యాన్ని తగ్గించేందుకు ఏఐని అత్యున్నత న్యాయస్థానం వినియోగించనున్నట్లు బార్ అండ్ బెంచ్ నివేదిక తెలిపింది. ఏఐ నిర్ణయానికి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ సమ్మతించినట్లు వెల్లడించింది. మాస్టర్ ఆఫ్ ది రోస్టర్గా ఉండే సిజేఐ ప్రస్తుతం కేసులను వివిధ బెంచ్లకు కేటాయిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో చాలామంది అధికారులు అదే స్థానంలో ఏళ్లుగా పాతుకుపోయి ఉన్నారు. అలాగే పాతకాలం నాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తుండడం వల్ల అడ్మినిస్ట్రేషన్లో లోటుపాట్లు కనిపిస్తున్నాయి. కేసుల కేటాయింపులో తప్పులు దొర్లుతున్నాయి. ఈ ప్రధాన సంస్థాగత వైఫల్యాలు అంతర్గత విచారణలో బయటపడటంతో సంస్కరణలు చేపట్టారు. పాతుకుపోయిన రిజిస్ట్రీ అధికారులను అంతర్గతంగా బదిలీ చేశారు. ఈ పాలనా వైఫల్యాన్ని ఇటీవల చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ బాగ్చి, జస్టిస్ పంచోలి ధర్మాసనం ఓ కేసు విచారణ సందర్భంగా గుర్తించింది. ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ 1986ను సవాల్ చేస్తూ ఇర్ఫాన్ సోలంకి దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల విచారించిన సందర్భంగా ఆ వైఫల్యం బయటపడింది. ఈ పిటిషన్పై యూపీ ప్రభుత్వం స్పందిస్తూ ఇలాంటి సవాల్నే ఎండి అనాస్ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ కేసులో 2022లోనే సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపింది. అప్పట్లో ఇలాంటి కేసును కొట్టివేసినా కూడా మరోసారి తాజాగా విచారణకు రావటం పట్ల సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అసహనం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత హిందూ, ముస్లిం, క్రైస్తవులంతా చాలా అన్యూనంగా ఐకమత్యంతో ఇక్కడ జీవిస్తున్నాం. అందులో భాగంగానే ఏ పండుగ వచ్చినా, దీపావళి వచ్చినా, రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా అందరం కలిసి జరుపుకుంటాం ఇక్కడ. అందులో భాగంగానే ఈరోజు 23వ ఉపవాసం రోజు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ఇఫ్తార్ విందు కార్యక్రమం చేయడం జరుగుతుంది. విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన ముస్లిం సమాజం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. కుల మత భేదాలు లేకుండా, కుల మతాలకు అతీతంగా అందరం కలిసి మెలిసి అందరం భారతీయులం అనేటువంటి నినాదంతో ఈరోజు అందరికీ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కడు ఒక భారతీయుడిగా మనందరం కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి జీవించాలని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేశంలో నెలకొన్న గ్యాస్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని గ్యాస్ సిలిండర్లు నెత్తన పెట్టుకొని టీటీడీ పరిపాలనా భవనం ముందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. గ్యాస్ సంక్షోభం కనిపిస్తూ ఉంది తిరుపతిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో. దీనికి కారణం నాయకుల బలహీనతలు. ఏంటి బలహీనతలు? ఎప్స్టీన్ అనేవాళ్ళు, వాడి దగ్గర కొన్ని ఫైళ్ళు ఉన్నాయి, వీడియోలు, మరి కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి. ఈ ఫోటోలన్నిట్లో పెద్ద పెద్ద దేశ నాయకులు, పెట్టుబడిదారులు ఉన్నారు. ఏమాత్రం అవి బయటపడితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, పదవులు పోతాయి. అందుకొరకే యుద్ధాన్ని ప్రారంభించారు. అవి ఇరాన్లో కొంతమంది దగ్గర కొన్ని ప్రాంతాల్లో ఉన్నారని వాళ్ళ అనుమానం. అందుకొరకే యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం ప్రారంభమైనందువల్ల దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతంలో గ్యాస్ కొరతలు వచ్చాయి. దీనివల్ల అనేకమైన సమస్యలు, ఆకలి చావులు కూడా వచ్చే అవకాశం ఉంది. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. ఇప్పుడు జరగడం గమనార్హం. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు అన్నీ విఫలమైనాయని చెప్పక తప్పదు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,62,960 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,635 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,66,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 271 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ముందే వసంతం, ఆసియాలోనే అతిపెద్ద తులిప్ ఫెస్టివల్. కొత్త టెక్నాలజీ వినియోగానికి CJI సమ్మతి, సుప్రీంకోర్టులోనూ AI. మాట ఇచ్చాం, పనులు చేస్తాం, గిరిజనులకు పవన్ కళ్యాణ్ భరోసా. SV గోశాలకు 118.28 కోట్లు, ఈవోకు నివేదిక అందించిన కమిటీ. అక్షరాభ్యాసానికి నిలయంగా వకులామాత ఆలయం, అక్షర గోవిందం పేరున TTD కీలక నిర్ణయం. మెట్లోత్సవంలో పాల్గొన్న సింగపూర్ కళాకారులు, తిరుపతిలో ఘనంగా మెట్లోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.